హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. మీ ఛానల్ సాంతాని సాధ్యమే. ఎలా ఉండండి? మీరు అంత బాగున్నారు, మీతో బాగుండండి, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను. వీడియోలోకి వెళ్ళిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బ్లాగ్ లోకి వెళ్దామండి. ముందుగా అందరికీ కూడా ధనుర్మాస శుభాకాంక్షలు అండి. చక్కగా ముగ్గులతో ఇల్లు కలకలలాడిపోతున్నాయని అయితే ఆశిస్తున్నాను అనమాట. నేను కూడా ఎంతో కొంత ముగ్గులు అయితే వేస్తూ ఉంటాను, గుమ్మం ఎదుర్కొంటాను. తర్వాత కృష్ణయ్యకి అయితే నమస్కారం చేసేసానండి. ఈ దండ కుమార్ గారు కట్టించారండి, మా ఎదురుకుండా ఉంటారనమాట. కృష్ణయ్యకి ఏమని చెప్పేసి ఎంత బాగుందో చూడండి దండ మాత్రం, అసలు నిజంగా సూపర్. థ్యాంక్ యూ అని చెప్తే ఎందుకమ్మా దేవుడికే. ఈరోజు టిఫిన్గా చపాతీ అయితే వేసానండి. ఎప్పుడు కూర ఏదో ఒకటి చేస్తూ ఉంటున్నాం కదా అని చెప్పేసి ఈరోజు స్ట్రాబెర్రీ జామ్ అయితే ఉంటే ఆ జామ్ వేసుకొని పిల్లలు అయితే తినేశారు. ఇది ఎప్పుడు లాస్ట్ ఇయర్ పూనాలో కొన్నదండి జాము. పూనా వెళ్ళాం కదా సంక్రాంతికి, అప్పుడన్నమాట. చపాతీ మొత్తానికి కూడా ఇలా స్ప్రెడ్ చేసేసి రోల్ చేసి ఇచ్చేసాను అనమాట. పిల్లలిద్దరూ కూడా చక్కగా ఇష్టంగా తిన్నారు. ఈ రోజుకి టిఫిన్ అయితే ఇదండి మా ఇంట్లో. మేము కూడా తిన్నాం, ఈయన నేను కూడా. ఇలా స్ట్రాబెర్రీ జామే కాకుండా టమాటా సాస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా రోల్ చేసేసి టమాటా సాసు ఒక 2 పీసెస్ అలాగా. ఒకటి జాము, ఒకటి సాస్. ఇది సాస్, ఇది జామ్. ఫస్ట్ జామ్ టేస్ట్ చేస్తా. ఎలా ఉంది? ఓకే ఓకే. ఇక వంటలోకి అయితే వెళ్దాము. బీరకాయ కూర అయితే చేసేసాను ఈరోజు. చల్ల పులుసు పెట్టానండి. చల్ల పులుసులో ముక్కలు వేయడం అయితే మర్చిపోయాను అనమాట. ఆనకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వేసుకుంటాం కదా, ఇదిగోండి విడిగా అయితే బాయిల్ చేసేసి ఆ చల్ల పులుసులో అయితే కలిపేస్తాను. ఇంకా కొద్దిగా బచ్చల కూర ఉంటే వేసాను చల్ల పులుసులో. అలా విడిగా కలుపుకున్నా బాగానే ఉంటుంది. ఒకసారి మర్చిపోతుంటాము. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే ఫినిషింగ్ టచ్ లాగా ఇంకా సరిపోతుంది అనమాట. చల్ల పులుసు బీరకాయ కూర ఈరోజు వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక తర్వాత పిల్లలకి రోజ్ మిల్క్ అయితే కల్పించానండి. మీకు రోజ్ మిల్క్ అంటే ఇష్టమే కదా, టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. దాంట్లో కొద్దిగా సబ్జా గింజలు అవి వేసేసి గోరువెచ్చగా రోజ్ మిల్క్ తాగితే చాలా బాగుంటుంది. వింటర్ సీజన్లో మనం ఏంటంటే సమ్మర్లో కూలింగ్వి వేసుకొని చిన్న చిన్న క్యూబ్స్, ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇలా తాగుతూ ఉంటాం రోజ్ మిల్క్. అలా కాకుండా వింటర్లో వేడివేడిగా తాగితే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. బ్లాగ్ వచ్చేసి ఇంతేనండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట. కీప్ స్మైలింగ్.